నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా వచ్చేసి ఇరాన్ పైన దాడులు చేసిన తర్వాత ఇరాన్ వచ్చేసి కువైట్ పైన దాడులు ప్రారంభించింది. ఉత్తర కువైట్లోని ఒక చైనా సంస్థకు చెందిన భవనం పైన ఇరాన్ జరిపిన దాడిలో ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోగా ఆ భవనానికి భారీ నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ ఆల్ అత్వాన్ గారు ప్రకటించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులు వేగంగా స్పందించి తగిన భద్రతా చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. ఇతర సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కువైట్ దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతను మరియు స్థిరత్వాన్ని కాపాడేందుకు కువైట్ సాయుధ దళాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ ఉన్నాయని చెప్పి మిలిటరీ స్పష్టం చేసింది. పౌరులు మరియు ప్రవాసులు రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన తెలిపారనమాట. అలాగే కువైట్లో ఉన్న కువైటీ పౌరులు ప్రవాసుల విషయానికి వస్తే వాళ్ళ భద్రత విషయంలో రాజీ పడబోమని చెప్పాడనమాట. ప్రస్తుతానికి కువైట్ సైన్యం మనం చూసుకుంటే కానీ కువైట్ దేశం పైన చేస్తూ ఉన్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కువైట్ సైన్యం అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఒకవేళ ఇరాన్ మళ్ళీ మిసైళ్లు మరియు డ్రోన్లు ప్రయోగించిన వాటిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. మరోవైపు హార్ముజ్ జలసంధిలోని కేష్ము ద్వీపం పైన అమెరికా జరిపిన దాడుల్లో 3 మరణించగా మరో 2 గాయపడ్డారని చెప్పేసి ఇరాన్ ప్రకటించిందనమాట. మళ్ళా మెల్లమెల్లగా అయితే యుద్ధం స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. ఈ యొక్క యుద్ధం ఆగిపోతాది, చర్చలు జరుగుతూ ఉన్నాయన్న తరుణంలో మళ్ళీ ఈ యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుందో ఏమో తెలియాల్సి ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో భద్రంగా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ సైరన్ల శబ్దం మీకు వినిపిస్తే కానీ సురక్షితమైన ప్రాంతాలలో ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.